డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని వెంకటాయపాలెం సచివాలయాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం 11 గంటలు దాటినా సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి విధిగా హాజరు కాని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ఫోన్ ద్వారా విషయం తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న సచివాలయానికి ఉదయం 9:30 గంటలకల్లా ఆఫీస్ వేళకి ఆఫీసర్లందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంగడి అన్నాడు సెక్రటరీ గారు ఇన్ఛార్జ్ గురించి అడగట్లేదు. అక్కడ ఉన్న వెంకటాయపాలెం సచివాలయంలో స్టార్ట్ డేట్గా ఎంప్లాయీస్ 10:30 రావడం 11 గంటలకు రావడం ఇష్టానుసారం ఎవరు చేస్తున్నారండి? ఎవరు గీతావాణి గారు తప్ప గీతావాణి గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అసలు నెగ్లిజెన్స్గా ఉండి 10:30 రావడం 11 గంటలకు రావడం. ఒకసారి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ చేయండి. మేము ఏమంటే పాస్ ఏమంటే ఎంత వయస్సారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొద్దులేండి అది కూడా అడిగేవాడిని. మేడం గారు కూడా సర్పంచ్ గారు ఉగ్రవాది కదా, వైఎస్ఆర్ ఉగ్రవాది. ఆవిడ ఇష్టపడలేదేమో అనుకున్నాను. అలాగే ఆవిడ ఇష్టపడకపోతే ఆవిడ అర్జీ ఎత్తాలంటే ఆవిడ అర్జీ ఎత్తాను ఇస్తాను అడిగి చెప్పి అది ఎవరు చూసుకోవాలమ్మా? చూసుకోవాలా? ఎవరు అధికారంలో ఉన్నారు కూడా మర్చిపోయాను. ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి చెప్పాం. మళ్ళీ మొత్తం 2 వేసేమని చెప్పి వీళ్ళందరూ కూడా మళ్ళీ వస్తాం 10 గంటలకి. వీటి మీద వేసుకోవడానికి మాత్రం పర్మిషన్లు వస్తాయి.